మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ముందుగా వైరా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఇక రుణమాఫీకి షరతులు పెట్టడం వల్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారని రాంబాబు అన్నారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఆధార్, రేషన్ కార్డులతో సంబంధం లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని సీతారాములు కోరారు. ఖమ్మం జిల్లాలో 30% మంది రైతులకు కూడా కాలేదు. 3,71,157 మంది రైతులుంటే కేవలం 1,15,347 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. వైరా మండలంలో కూడా 12,600 మంది పైచిలకు రైతులుంటే 8,500 మంది బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే ఈ రోజు వరకు 4,200, 4,300 మందికి అయింది. అంటే ఎక్కడ చూసినా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. 30% అయినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఒకవైపున ప్రభుత్వం ఏమో రుణవిముక్తులు అయిపోయారు రైతులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ రైతులు చూస్తే ఏ గ్రామానికి వెళ్ళినా 35% కంటే మించి కాలేదు. అందుకనే రైతుల యొక్క బ్యాంకు రుణాలు బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి ఇవాళ మేము రైతులందరం కూడా వైరా తహసీల్దార్ గారి కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.